5 ఏళ్ల తర్వాత మరోసారి ప్రధాని మోడీ చైనాకు వెళ్లనున్నారు. వచ్చే నెలలో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరు కానున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరు కానున్నారు. ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతలు, దలైలామా వారసుని ఎంపిక వ్యవహారం, వాణిజ్యం, విమానాల పునరుద్ధరణ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించింది. భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో స్తంభించిన భారత్ చైనా దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. 2020 జూన్లో జరిగిన భారత్ చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోడీ చైనాకు వెళ్తుండటం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. ప్రధాని మోడీ 2015 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు చైనాలో పర్యటించారు. చైనా పర్యటన కంటే ముందు ప్రధానమంత్రి జపాన్లో పర్యటిస్తారని సమాచారం. ప్రధాని మోడీ చైనా పర్యటన దౌత్యపరంగా కీలకమైన ముందడుగు అవుతుందని అంచనా వేస్తున్నారు. చైనాలోని తియాన్జిన్ నగరంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర దేశాధినేతలు పాల్గొంటారని భావిస్తున్నారు. బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేతలిద్దరూ గతేడాది అక్టోబర్లో రష్యాలో కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ముఖాముఖి సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ కీలక భేటీ తర్వాతే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్వస్థితికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతలు, దలైలామా వారసుని ఎంపిక వ్యవహారం, వాణిజ్యం, వీసాలు, విమానాల పునరుద్ధరణ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సదస్సు కోసం చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ దేశ ఉపాధ్యక్షుడు హాన్ జంగ్, విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు జైశంకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య దూరదృష్టితో ఆలోచించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభేదాలు ఎప్పుడూ వివాదాలు, సంఘర్షణగా మారకూడదని సూచించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గత 9 నెలల్లో కీలక పురోగతి సాధించామని, సరిహద్దు వెంబడి ఘర్షణ వాతావరణం లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. 5 ఏళ్ల విరామం తర్వాత ప్రఖ్యాత మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభమైనందుకు చైనాకు కృతజ్ఞతలు తెలిపారు జైశంకర్. అంతకుముందు గత జూన్ నెలలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్లో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారు. ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్న అభిప్రాయాలు రావడంతో సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయని పాకిస్తాన్ను ఉద్దేశించి విమర్శలు చేశారు రాజ్నాథ్. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. ఇరుగు పొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందున చైనా దేశం పొరుగున ఉంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దులో ఎవరి భూభాగం ఎంతవరకు ఉందన్న అంశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవడం చైనాకు అలవాటైంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా మద్దతుగా నిలిచింది. చైనా వ్యవహార శైలితో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగయ్యాయని చెప్పొచ్చు. డెమ్చోక్, డెస్పాంగ్ సరిహద్దుల్లోని సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలు నిర్ణయించడంతో పరిస్థితుల్లో గణనీయ మార్పొచ్చింది. 5 ఏళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటు చేసుకోవడం హర్షణీయం. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించడాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించడానికి వీల్లేదు. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా వీటో పవర్తో అడ్డుపడుతోంది.
ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధకమవుతాయి. మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్కు మద్దతియ్యటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతే తప్ప పాక్ తప్పులన్నింటినీ భుజాన మోసుకు వెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు చేస్తుందని చైనా గుర్తించాలి. దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్యపడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరచుకోవాల్సిన అవసరం ఉందని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో విద్యుత్ వాహనాల తయారీలో యాయ్ సహా అధునాతనమైన సాంకేతికల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. WTO ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెప్తూ వచ్చింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో 2 అతిపెద్ద మార్కెట్లు. కానీ వృధా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత 2 దేశాలను ఆవరిస్తోంది. మరోవైపు గతంలో ఏర్పాటై ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న రష్యా, ఇండియా, చైనా త్రైపాక్షిక కూటమిని పునరుద్ధరించాలన్న రష్యా ప్రతిపాదనకు చైనా సానుకూలంగా స్పందించింది. ఈ కూటమి 3 దేశాల ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ సుస్థిరతకు తోడ్పడుతుందని పేర్కొంది. RICని పునరుద్ధరించడంపై చైనా, భారత్లతో సంప్రదింపులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి ఆండ్రీ రుడెంకో పేర్కొన్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధిని స్పందించాలని కోరగా తాము అందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. RIC సంబంధిత చర్చలు కరోనా కాలంలో నెమ్మదించగా 2020లో లద్దాఖ్లో చైనా, భారత్ల మధ్య తలెత్తిన సైనిక ఘర్షణలతో పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఆ కూటమి మీద భారత్ పెద్దగా స్పందించలేదు. ఈ దిశగా తాము ఎలాంటి మీటింగ్కు ఇంకా అంగీకరించలేదని స్పష్టం చేసింది. రష్యా, ఇండియా, చైనా కూటమి ఫార్మాట్లో ఎలాంటి మీటింగ్కు ప్రస్తుతం మేము అంగీకరించలేదు. మీటింగ్ ఏర్పాటుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం జరగట్లేదని పేర్కొంది.